6-7 ఇయర్స్ పాటు మీరు ట్రై చేస్తూనే ఉన్నారు దానికోసం. పేరెంట్స్ నుంచో ఫ్రెండ్స్ నుంచో ఇంకేం రాస్తావులే ఇంకొదిలేసాయి మీ అంతటి మీకేమన్నా ఎప్పుడు అనిపించిన సందర్భం ఉందా? ఎందుకు చెయ్యాలి, వాట్ ఈస్ ది పర్పస్, అసలు వస్తుందా రాదా అని కూడా చాలా సార్లు అనుకున్న సందర్భాలు ఉంటాయి. అండ్ మొత్తం అంతా అక్కడి నుంచి వదిలేసుకొని వచ్చిన తర్వాత అంత ఈజీగా వదిలేయాలి దీన్ని కూడా అనిపించదు. ప్రిలిమ్స్ అప్పుడు మెయిన్స్ అప్పుడు కానీ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం బట్ ఐ వుడ్ సజెస్ట్ టు ఆస్పిరెంట్స్ ఇస్ సో నెక్స్ట్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ మీరేనా? దిస్ ఇస్ ద వన్ దట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ వేర్ దే ఆర్ గోయింగ్ టు స్టాండ్ అహెడ్ అనేది. సో అది చెయ్యాలి అంటే డూస్ ఏవైతే ఉంటాయో, ఒకటి ఎంత క్వశ్చన్స్కి బ్రెయిన్ స్టార్మింగ్ చేయగలిగితే అంత మంచిది. నోట్స్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అనేది ఒక టిక్ లిస్ట్ కూడా చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం. హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, మన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది దాని మీద వర్క్ చేయాలి అండ్ నాలెడ్జ్ మీద కూడా వర్క్ చేయాలి. థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికి అని అంటే ఏం చెప్తారు? సో మాక్ ఇంటర్వ్యూకి అయితే చాలా మంది దగ్గర తీసుకున్నాను. యాక్చువల్లీ హైదరాబాద్లో అనలాగ్ వాళ్ళది తీసుకున్నాను. 6 సంవత్సరాలు స్పెండ్ చేశారు దాని మీద. ఈ 6 సంవత్సరాల్లో పెళ్లి చేసి పంపించేద్దాం, ఎందుకు అమ్మాయికి చదువు అని ఎప్పుడైనా అనుకున్నారా సార్? పెళ్ళి అనేది రూల్ అవుట్ చేయలేను. యూపీఎస్సీ క్రూయల్గా ఉంటుంది అనుకోలేదు. మై డాటర్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. అమ్మాయి అని అంటే చదువు అక్కర్లేదు, అబ్బాయిని చదివించాలి, శారీరకంగా మానసికంగా ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అమ్మాయి కూడా అని చెప్పినా వాళ్ళు వినలేదు. ఆడపిల్లల మీద ఇండియాలో జరుగుతున్న అట్రాసిటీస్ కానీ, నిర్భయ అన్న పేరే అంత చక్కగా ఉంది. అది ఎంత అమల్లో పెడుతున్నారన్నది మనం చూస్తున్నాం. కామెడీగా ఉంది. అంటే ఏ మ్యాన్ విత్ మనీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ గో స్కాట్ ఫ్రీ అని చెప్తున్నాడు. అందరికీ నమస్కారం అండి. సివిల్ సర్వీసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు నాకు అమ్మాయిలు నిజంగా యూపీఎస్సీ సాధిస్తే ఎంత గర్వంగా ఉంటుందంటే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అనేది ఒక ఎత్తు, యూపీఎస్సీలో మంచి ర్యాంకు సాధించడం ఒక ఎత్తు. టుడే ఈజ్ మై స్పెషల్ గెస్ట్ పుసపాటి సాహిత్య ఈజ్ విత్ మీ రైట్ నౌ. 24th ర్యాంక్. ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? హైదరాబాద్కి గెస్ట్ రాలేదు, మేమే వైజాగ్ వచ్చామన్నమాట. మొత్తానికి రప్పించారండి వైజాగ్ మమ్మల్ని. సో నైస్ టు సీ యూ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ రియలీ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ట్రబుల్ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు అయ్యో థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇంత అచీవ్ చేసిన అమ్మాయిల కోసం ఎంత దూరమన్నా రావాలనిపిస్తుంది. అలా రప్పించారు మీరు. యాక్చువల్లీ రియలీ వైజాగ్ చాలా బాగుంది, మీరు సాధించిన ర్యాంకు ఇంకా బాగుంది. సో ఐ వాంట్స్ టు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలని అనిపించింది. దట్స్ రియలీ గ్రేట్ అండి. 24th ర్యాంక్ అంటే మామూలు విషయం కాదు. కానీ ఏంటి, దిస్ ఇస్ యువర్ లాస్ట్ అటెంప్టా? ఎస్ మ్యామ్, ఇది నా లాస్ట్ అటెంప్ట్, నా 6th అండ్ ఫైనల్ అటెంప్ట్. 6 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారు మీరు ఇందులో కదా? 2015 నుంచి నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ 7 years. ఓ మై గాడ్, ఓ మై గాడ్. రైట్. మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ కన్నా ముందు మా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరి కోసం మీ ఫ్యామిలీ గురించి, నేటివ్ ప్లేస్ గురించి, ఎడ్యుకేషన్ గురించి. సో మా ఫ్యామిలీ, మా ఫాదర్ జగదీష్ వర్మ గారు, అండ్ ఆ తర్వాత మా మదర్ వచ్చేసరికి పద్మజ, అండ్ ఆ తర్వాత నా నేటివ్ ప్లేస్ విశాఖపట్నమే. నా స్కూలింగ్, నా కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకున్నాను నేను. అండ్ ఆ తర్వాత బీ ఫార్మసీ అయితే శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ భీమవరంలో చదివాను. ఆ తర్వాత మాస్టర్స్ ఇండస్ట్రియల్ ఫార్మసీ అయితే నేను న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో చేశాను. ఆ తర్వాత 2013 నుంచి 2015 బిగినింగ్ వరకు కూడా నేను ఏంటి అంటే జూనియర్ సైంటిస్ట్ కింద నేట్రియాన్ అనే కంపెనీలో వర్క్ చేశాను న్యూ జెర్సీలో. సో అప్పుడు సివిల్ సర్వీసెస్ తాలూకా ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా సీరియస్గా తీసుకుందాం అని చెప్పేసి 2015లో జాబ్ రిజైన్ చేసేసి వచ్చేసాను. సో నా ప్రిపరేషన్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను సీరియస్గా. సిబ్లింగ్స్ అండి? సిబ్లింగ్స్ ఎవరు లేరు మ్యామ్, నేను ఒక్కదాన్ని, సింగిల్ చైల్డ్. అవునా? చిన్నప్పటి నుంచి మీకేమీ అలాంటి ఫీలింగ్ ఏం లేదా? ఒక్కదాన్ని ఎవరైనా ఆడుకోవడానికి ఉంటే బాగుంటుంది, లేదా కొట్లాడడానికి ఉంటే బాగుంటుంది, లేదా మీ ఫ్రెండ్స్ని చూసినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అనిపించింది యాక్చువల్లీ. అంటే ఎవరైనా ఒక సిస్టర్ ఆర్ బ్రదర్ మనకన్నా పెద్ద కానీ ఎవరైనా చిన్నవాళ్ళు కానీ ఉంటే బాగుండు అని చెప్పేసి.
అండ్ నాకు కజిన్స్ ఉన్నారు, అంటే అటు మా మదర్ సైడ్ ఎవరైతే ఉన్నారో మా పెద్దమ్మ, మా పిన్ని వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఇటు సైడ్ మా ఫాదర్ సైడ్ కూడా మా అత్తల పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళు నేను రెగ్యులర్గా కలుసుకుంటూనే ఉంటాం. అండ్ వీ హ్యాంగ్ అవుట్. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఏంటంటే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొంతమంది. ఇప్పుడంటే అందరికీ పెళ్ళిళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ వాటితో బిజీగా ఉన్నారు. బట్ కలిసి ఉన్న టైమ్స్లో ఏదైతే ఉంటుందో ఐ వుడ్ హ్యాంగ్ అవుట్ విత్ దెమ్. ఉన్నారు ఫ్రెండ్స్ అండ్ కజిన్స్. బట్ యా, అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఉంటే బాగున్నాను ఎవరైనా అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే. అక్కడికి వెళ్ళి మీరు కొంతకాలం వర్క్ చేశారు, మంచి క్వాలిఫికేషన్ ఉంది, మామూలు కాదు అక్కడ వెళ్ళి వర్క్ చేయడం. బట్ యూపీఎస్సీ సైడ్ మీ ఫ్యామిలీలో ఎవరు లేరు, కానీ ఇటువైపు రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారండి? సో యూపీఎస్సీ అయితే నా చైల్డ్హుడ్ డ్రీమ్ ఏమీ కాదు. నేనేంటి అంటే ఒకసారి నా జాబ్ ఏదైతే స్టార్ట్ చేశానో, సో అప్పుడు మనకేంటి అంటే కొంత గ్రౌండ్ రియాలిటీ అనేది అర్థమవుతుంది. ఒకసారి జాబ్ స్టార్ట్ చేసిన తర్వాతే మనకి ఓకే, సో ఏంటి, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద జాబ్ అండ్ ఎంతవరకు మనం వెళ్ళొచ్చు, ఆ తర్వాత వచ్చేసరికి వాట్ ఆర్ ద ప్రాస్పెక్ట్స్ అనేది మనకు అర్థమవుతుంది కొంతవరకు. బట్ ఒక్కసారి ఆ జాబ్లోని దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ట్రాజెక్టరీ అని మనకు తెలిసినప్పుడు ఇంకా ఐ డిసైడెడ్ దట్ నా జాబ్ ఏదైతే ఉంటుందో అది నా ఎక్స్పెక్టేషన్స్కి, కొంత ప్రొఫెషనల్ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవ్వలేదు అని చెప్పేసి నాకు అర్థమైందనమాట. సో అర్థమయ్యి ఆ తర్వాత నేను ఏంటంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను ఫార్మా ఎంబీఏ ఆర్ అదర్వైజ్ పిహెచ్డి చేద్దామని చెప్పేసి అనుకున్నా. నెవర్దిలెస్ మనకేంటి అంటే మా అత్త, అంటే మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా యుఎస్లోనే వాళ్ళు బేస్డ్ అనమాట యాక్చువల్లీ. సో వాళ్ళు సివిల్ సర్వీసెస్ తాలూకా రిజల్ట్స్ అనేవి లాస్ట్ ఇయర్ వచ్చాయి. అండ్ వాళ్ళకి తెలిసిన ఇంకొక ఆమె కూడా, అంటే ఇప్పుడు ఆవిడ సృజన గుమ్మల్లా, ఆవిడ షీఈ్ ఆల్సో అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఇప్పుడు షీజ్ ఇన్ విజయవాడ, అంటే విజయవాడలోనే ఉన్నారు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఆవిడ. సో ఆవిడ క్లియర్ చేయడం వల్ల ఇంకా అప్పుడు మనకేంటి అంటే ఓకే, నువ్వు కూడా కొంత ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్లోని కొంత ప్రామిస్ చూపించావు కాబట్టి ఒకసారి ట్రై చేయి సివిల్ సర్వీసెస్కి. దాని కెరియర్ కాంట్రిబ్యూషన్ కావచ్చు, లేదంటే గ్రోత్ కావచ్చు, లేదంటే లెర్నింగ్ కావచ్చు, అన్నీ కూడా బెటర్గా ఉంటాయని వాళ్ళు సలహా ఇవ్వటం, ఇనీషియల్గా ఒప్పుకోకపోవడం, ఆ తర్వాత కొంత రీసెర్చ్ చేయటం అండ్ ఫైనల్గా డిసైడ్ అవ్వడం అన్నీ జరిగిపోయాయి. కానీ ఎవరైనా సరే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు, ఒక అమ్మాయినా అబ్బాయినా అచీవ్ చేస్తే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని అట్లీస్ట్ అంత అలా అవ్వాలని మనం ఒక గోల్ పెట్టుకుంటే అంతవరకు కాకపోయినా కొంతవరకు రీచ్ అవుతాం అనేది, కొంతైనా ఆ ఫ్యామిలీలో ఆ కరెంట్ అనేది షాక్ తగులుతుందంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంటే ఎవరైనా ఒకళ్ళు ఉంటే ఫ్యామిలీలోని డెఫినెట్లీ అట్లీస్ట్ పేరెంట్స్ కావచ్చు, లేదంటే ఆ పిల్లలు వాళ్ళ ఫార్మేటివ్ ఇయర్స్లో ఉంటే వాళ్ళకి కూడా కొంత ఇన్స్పిరేషన్ ఉంటుంది. లేదా పేరెంట్స్ అయినా ఓకే, సో ఈ పిల్లాడో ఇలాంటి సక్సెస్ అనేది అచీవ్ చేశారు, వీళ్ళ కెరియర్ ఇలా ముందుకెళ్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైతే ఒక రకమైన అండర్స్టాండింగ్ వస్తుందో ఐ థింక్ ఇంకా కొంత ఎంకరేజ్ చేస్తారు. బట్ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది, మనకి ఫస్ట్ హ్యాండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది చూస్తాం కాబట్టి. ఆర్ అదర్వైజ్ ఆల్సో కొంత సోషల్గా అవేర్గా ఉన్న వాళ్ళు కానీ, లేదంటే లైఫ్ ఇలా లీడ్ చేద్దాం అనే ఎక్స్పెక్టేషన్స్, డ్రీమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఐ థింక్ దే క్యాన్ బీ ఇన్స్పైర్డ్ బై సమ్ కెరియర్స్ అండ్ సమ్ పర్సనాలిటీస్. కానీ అండి ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ పాటు మీరు ట్రై చేస్తూనే ఉన్నారు దానికోసం. ఇన్నాళ్లలో పేరెంట్స్ నుంచో ఫ్రెండ్స్ నుంచో ఇంకేం రాస్తావులే, ఇన్ని అటెంప్ట్స్ ఇచ్చావు కదా ఇంకొదిలేసాయి అన్నది ఏమన్నా ఎప్పుడైనా అనిపించిందా? ఎవరైనా అన్నారా? మీ అంతటి మీకేమన్నా ఎప్పుడైనా అనిపించిన సందర్భం ఉందా వదిలేద్దామని? చాలాసార్లు మనంతటి మనకే అనిపిస్తూ ఉంటుంది, అసలు ఎందుకు చెయ్యాలి, వాట్ ఈస్ ది పర్పస్, అంటే అసలు వస్తుందా రాదా అని కూడా చాలాసార్లు అనుకున్న సందర్భాలు ఉంటాయి. అండ్ పేరెంట్స్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ చెప్తారు ఓకే ట్రై చేసావు బాగానే ఉంది, కానీ ఒక టైం లైన్ అంటూ లేకుండా మనకి ఇంత ఒక ఇండెఫినెట్గా మనకి ఏంటంటే లెట్స్ సపోజ్ ఒక 5 years 6 years ఆర్ అదర్వైజ్ 7 years అలా కంటిన్యూ చేస్తూ ఉంటే ఎవరైనా సరే జనరల్గా క్వశ్చన్ చేశారు, చాలామంది క్వశ్చన్ చేశారు. మనకే అనిపిస్తూ ఉంటుంది ఇజ్ ఇట్ ఈవెన్ వర్త్ ఇట్ అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్
ప్రతి ఇయర్ కొంత ప్రోగ్రెస్ చూపించడం వల్ల మనకు అనిపిస్తూ ఉంటుంది ఓకే సో క్రాక్ చేసిన వాళ్ళందరూ కూడా దే ఆర్ జస్ట్ లైక్ అస్ స్టూడెంట్సే విత్ గుడ్ ఇంటెలిజెన్స్ అండ్ గుడ్ డిటర్మినేషన్. సో మనకి అవి ఉన్నాయి. ప్లస్ నేను కూడా ఎగ్జామ్లో అటెంప్ట్ ఆఫ్టర్ అటెంప్ట్ కొంత ప్రోగ్రెస్ అనేది చూపించడం స్టార్ట్ చేశాను. సో అనిపిస్తుంది కదా ఈ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటే మేబీ వీ కెన్ డూ ఇట్ అని. అండ్ మొత్తం అంతా అక్కడి నుంచి వదిలేసుకొని వచ్చిన తర్వాత అంత ఈజీగా వదిలేయాలి దీన్ని కూడా అనిపించదు. సో ఇంకా ఎవ్రీథింగ్ వెంట్ ఇన్ దట్ డైరెక్షన్. కానీ యాక్చువల్లీ పోర్షను ప్రతి సబ్జెక్ట్ కూడా చదివిందే మళ్ళీ చదివి విసుగొచ్చి మళ్ళీ మొదలు పెడదామా అన్న కండిషన్లో మిమ్మల్ని మీరు ఏ విధంగా సమాధానపరుచుకున్నారు అంటే ఏం చెప్తారు? ఒక న్యూ ఎనర్జీ ఎలా మళ్ళీ మీరు తీసుకొచ్చారంటే? నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పే ఉన్నాను ఆల్రెడీ. అది మా ఫ్రెండ్స్కి కావచ్చు లేదంటే జూనియర్స్కి కావచ్చు. ఏంటి అంటే లైఫ్ మీద ఒక ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ లవ్ అండ్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ఎఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫెయిలియర్స్నైనా వాళ్ళు తట్టుకోగలుగుతారు. సో ఒక జర్నీలోని మన మిస్టేక్స్ వల్ల మనం ఇలా వెనకబడిపోయాం అని హంబుల్గా యాక్సెప్ట్ చేయగలిగిన వాళ్ళు డెఫినెట్లీ ఎలాంటి ఆబ్స్టికల్ వచ్చినా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. నేను ఎలా మోటివేట్ చేసుకున్నానంటే ఆబ్వియస్లీ ఐ హ్యాడ్ ది సపోర్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. మా మదర్ కావచ్చు, మా ఫాదర్ కావచ్చు, మా నియర్ అండ్ డియర్ వన్స్ చాలామంది ఉన్నారు. మా క్లోజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అది ఉంది. నాకు కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో ఐ నో దట్ నాకు కేపబిలిటీ ఉంది అండ్ నేను క్రాక్ చేయగలుగుతాను. అండ్ సివిల్ సర్వీసెస్ అనేది ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్. ఓకే సో ప్రోగ్రెస్ చూపించాను కాబట్టి ఫెయిల్ అయినా ఈ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటే నేను సక్సెస్ఫుల్ అవుతాను అని నాకు అనిపించింది. బట్ ఇన్ జనరల్ ఐఎమ్ వెరీ రెసిలియంట్. అంటే పెద్ద కష్టాలు వచ్చాయని పెద్ద కుంగిపోను. దిస్ ఇస్ నాట్ ఇర్రివర్సిబుల్ చేంజ్. ఇదేమి ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కావచ్చు లేదంటే ఇది క్రాక్ చేయకపోతే చచ్చిపోతామని ఏమీ కాదు. సో ఇట్ ఈస్ అ వే టువర్డ్స్ అ కెరియర్. సో అలాగే నేను తీసుకున్నాను దాన్ని. అండ్ ఐ హ్యావ్ వెరీ వెరీ డీప్ లవ్ టువర్డ్స్ లైఫ్. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్. ఈ 6 అటెంప్ట్స్ అప్పుడు కూడా మీ ఆప్షనల్స్ నన్ను మార్చుకోవడం జరిగిందండి, లేకపోతే యాక్చువల్లీ మీరు తీసుకున్న ఆప్షనల్స్ ఏంటి? నా ఆప్షనల్ సబ్జెక్ట్ జువాలజీ మ్యామ్. సో నేనేంటంటే అది ఇనీషియల్ స్టేజ్లోని జువాలజీ అనేది నా ఫార్మసీ సబ్జెక్ట్లో కొంత ఓవర్లాప్ అనేది ఉంటుంది. దానికి ఎలాగూ కొన్ని టాపిక్స్ చదువుతాం మేము అండ్ కొంత స్కోరింగ్ అండ్ అట్ ద సేమ్ టైం నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తీసుకున్నాను. బట్ లెట్ మీ టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ చాలా డిఫికల్ట్గానే జరిగింది. జువాలజీకి దీనికి అసలు ఓవర్లాప్ ఉండదు, జనరల్ స్టడీస్కి దీనికి. సో ఇనీషియల్గా మనం చాలా ప్రేమిస్తూ స్టార్ట్ చేస్తాం జువాలజీని. ఆ తర్వాత ఎందుకురా బాబు తీసుకున్నాం అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. బట్ ఆల్రెడీ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ దాని మీద ఇన్వెస్ట్ చేసి ఉన్నాను కాబట్టి అండ్ కొంత ప్రోగ్రెస్ దాంట్లో కూడా చూపిస్తున్నాను కాబట్టి మనకేంటి అంటే ఇంకా ఐ థాట్ ఐ షుడ్ స్టిక్ టు దిస్. నేను ఏ అటెంప్ట్లో కూడా నేను నా రాసిన 4 మెయిన్స్లో కూడా ఐ స్టక్ టు జువాలజీ. నేను అదే ఉంచుకున్నాను. జనరల్గా ఎన్ని అటెంప్ట్స్ అప్పుడు కూడా ఇందులో నాకు స్కోరింగ్ కాదు కదా జువాలజీ, అందువల్ల నేను సోన్స్ వాటికి షిఫ్ట్ అయ్యాను అన్నది ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ మాత్రం మీరు పట్టువదన విక్రమార్కురాల్లాగా ఎందుకు పాస్ అవును అని అదే పట్టుకున్నారు ఆప్షన్. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దట్స్ రియలీ నైస్ యాక్చువల్లీ. సో అంతకుముందు మీ లైఫ్ స్టైల్కి యూపీఎస్సీని ఎంచుకున్న తర్వాత దీన్ని అచీవ్ చేయాలనే ఈ ప్రయాణంలో మిమ్మల్ని మీరు మార్చుకున్న సందర్భాలంటే ఏం చెప్తారు? అంతకుముందు యూపీఎస్సీ తీసుకోకముందు యూపీఎస్సీ తీసుకున్న తర్వాత జనరల్గా మనకేంటంటే ఒక అవేర్నెస్లోని మెచ్యూరిటీ లెవెల్స్లోని కొంత డిఫరెన్స్ వస్తుంది ఫర్ షూర్గా. అంటే నేను యూఎస్లో వర్క్ చేసి ఉన్నా కానీ మన సర్కిల్ కొంచెం లిమిటెడ్గానే ఉంటుంది, మనకు తెలిసే విషయాలు కూడా కొంత లిమిటెడ్గానే ఉంటాయి. అట్లీస్ట్ నాకైతే అలాగే ఉన్నాయి. బట్ యూపీఎస్సీ చూస్ చేసుకున్న తర్వాత యూ విల్ రికగ్నైజ్ అంటే హౌ హ్యూజ్ దిస్ వరల్డ్ ఇస్. అండ్ ఆ తర్వాత అసలు మనకి ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఆ తర్వాత ఎవరు డెసిషన్స్ అనేవి మనకి ఎలా తీసుకుంటారు, అండ్ ఆ తర్వాత ఎంతమంది ఒక గ్రేట్ థింగ్స్ అచీవ్ చేయగలిగారు అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అండ్ ఇన్ ఎడిషన్ టు దాట్ నేను మార్చుకున్నది అంటే నా మిస్టేక్స్ని నేను ఓన్ చేసుకోవడం, ఇంకెవరి మీద బ్లేమ్ అనేది త్రో చేయకుండా. అట్ ద సేమ్ టైం మన తాలూకా పర్స్పెక్టివ్స్ అనేవి కూడా కొంత ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పటి వరకు మనం వన్ సైడెడ్గా ఆలోచిస్తాం జనరల్గా, నేనైతే ఆలోచించేదాన్ని. బట్ యూపీఎస్సీ చూస్ చేసుకున్న తర్వాత బికాస్ యూ స్టడీ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ యూ ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ పీపుల్, ఓకే మేబీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత న్యాయం ఉందేమో, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, సో వాళ్ళ మీద మొత్తం తప్పంతా తోసేయడానికి లేదేమో అన్నది. సో ఓవరాల్ ఐ థింక్ ఐ వుడ్ సే కొంత అవేర్నెస్ అండ్ మెచ్యూరిటీ ఆ రెండిట్లో కొంత డిఫరెన్స్ అయితే వచ్చింది నాకు. ఫస్ట్ అటెంప్ట్ నుంచి ఈ లాస్ట్ అటెంప్ట్ వరకు కూడా మీరు ఎలా చదివారు, ఎలా
మార్చుకుంటూ మీ స్కెడ్యూల్ని వచ్చారు. ఏ స్ట్రాటజీతో చదివారు? స్ట్రాటజీ ఏమన్నా ఈ 6 అటెంప్ట్స్ అప్పుడేమన్నా మారిందంటారు? సో న్యాచురల్లీ ఎందుకంటే 6 అటెంప్ట్స్ పట్టేయి అంటేనే దట్ మీన్స్ దట్ సంథింగ్ ఫండమెంటల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు రాంగ్ అనే కదా యాక్చువల్లీ. దాని తాలూకా దట్ హెస్ బీన్ ద ఫెయిలియర్స్ హ్యావ్ బీన్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్. సో మనకేంటి అంటే ఇనీషియల్ స్టేజెస్లో మనకేంటి అంటే చదువుకోవడం అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అప్పుడు. సో మనం ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క దానికి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఇన్డెప్త్గా 3-4 బుక్స్ అనేవి తీసుకొని దాన్ని చదువుకొని అలా నడిచింది ఇనీషియల్ స్ట్రాటజీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఒక కన్సాలిడేటెడ్ నోట్స్ అంటూ లేదు ప్రిపరేషన్ దానికి సంబంధించి. సో దానికి మామూలుగా డిఫ్యూజ్డ్గా ఉండడం. సో ఒక క్రిస్ప్గా నోట్స్ అనేది తయారు చేసుకోలేదు. అండ్ నాకు ఆప్షనల్ కూడా డిఫికల్టీ ఉండింది. అండ్ ఇనీషియల్ 3 years వరకు కూడా నేను ఎక్కువ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేశాను, బాగా మెయిన్స్ మీద ఫోకస్ చేయకుండా ప్రిలిమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఎవరికైతే కొంత ఎగ్జామ్ మీద తక్కువ అవేర్నెస్తో స్టార్ట్ చేస్తామో వాళ్ళు ఏంటి అంటే అమ్మ ప్రిలిమ్స్ ఫస్ట్ క్లియర్ చేస్తేనే కదా మనం మెయిన్స్కి వెళ్తామని చెప్పేసి అనుకుంటాం. అండ్ ప్రిలిమ్స్ కూడా కొంత ఇంక్రీజింగ్గా డిఫరెంట్ ప్యాటర్న్స్లో కొంత ఛాలెంజింగ్గా అయ్యేసరికి దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను అనమాట. సో ఐ థింక్ దీస్ వర్ సమ్ ఆఫ్ ద మిస్టేక్స్. బట్ ఎట్ ది ఎండ్ నాకు అర్థమైపోయింది, అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం విల్ లర్న్ కదా మనకి ఏంటంటే మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అనేది. ఫైనల్గా వాట్ వర్క్డ్ ఫర్ మీ వాజ్ ప్రతి ఒక్క టాపిక్కి మంచి నోట్స్, ఏదర్ నా హ్యాండ్ రిటన్ నోట్స్ కావచ్చు, లేదా ఆన్లైన్లో నాకు దొరికిన నోట్స్ కావచ్చు, లేదా టాపర్స్ నోట్స్ కావచ్చు. అవి 3 నేను ఏంటి అంటే కన్సాలిడేట్ చేసుకున్నా, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం జువాలజీ ఎలాగో స్ట్రాంగ్ అయ్యాను ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. చదువుతున్న కొద్దీ సేమ్ కాన్సెప్ట్సే కాబట్టి స్ట్రాంగ్ అయ్యాను. అండ్ అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ అనేది కూడా కొంచెం సీరియస్గా తీసుకుని అన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ప్రతిదీ ఆన్సర్ చేసేటట్టు చూశాను అనమాట. సో ఐ వాజ్ ఏబుల్ టు ఫినిష్ మై పేపర్స్ ఇన్ ద లాస్ట్ అటెంప్ట్. అండ్ I stuck to the syllabus and I revised it multiple times. And కొంత క్రియేటివిటీ అనేది వస్తుంది ఇన్ని ఇయర్స్లో. సో దాన్ని కూడా ఐ వాజ్ ఏబుల్ టు పుట్ టు యూస్. ఓకే, ప్రిలిమ్స్ అప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది మెయిన్స్ అప్పుడు కానీ సో ఎలా చేసుకోవాలి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం అని చెప్తారు? ప్రిలిమ్స్ ఏదైతే ఉంటుందో నేను ఈ అటెంప్ట్ ఏదైతే ఉందో దానికైతే స్పెసిఫిక్గా ప్రిపరేషన్ లేదు. ఎందుకంటే నా 5th అటెంప్ట్కి 6th అటెంప్ట్కి మధ్యన ప్రిలిమ్స్కి పెద్ద గ్యాప్ ఏమీ లేదు. అండ్ 5th అటెంప్ట్ రిజల్ట్స్ రావడం, నేను క్లియర్ చేయకపోవటం అన్నీ జరిగిపోయి. సో ఐ డిడ్ నాట్ ఈవెన్ వాంట్ టు గివ్ మై 6th అటెంప్ట్ యాక్చువల్లీ ఏదైతే ఉందో. బట్ ఇంకా అప్లై చేశాను, దీన్ని ఎండ్ వరకు తీసుకెళ్ళాలి కాబట్టి నేను 6th అటెంప్ట్ ఇచ్చాను. సో ప్రిలిమ్స్కి అయితే నా ఫస్ట్ ఆ 5 అటెంప్ట్స్కి నేను చెప్తాచుకున్నాను. టైం మేనేజ్మెంట్ ఎలాగా అంటే మనం ఆబ్వియస్లీ ప్రాక్టీస్తో వస్తుంది. మన కాన్సెప్ట్స్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటాయో ఒక్కసారి మనం ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఎస్పెషలీ మనకి ఏంటంటే ఎగ్జామ్ కన్నా ముందు అట్లీస్ట్ ఒక 25 టెస్ట్స్ ఇస్తే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫర్ ఫ్రెషర్స్ ఆర్ ఫర్ పీపుల్ హూ ఆర్ గివింగ్ దే 2nd or 3rd అటెంప్ట్ 25 ఫుల్ లెంత్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకుని దాని సొల్యూషన్స్ కూడా థరోగా చదువుకుంటే యాప్టిట్యూడ్ అనేది పెరుగుతుంది. సీసాట్ కూడా నాలాంటి నాన్ మ్యాథమెటికల్, నేను సైన్స్ స్టూడెంట్ బైపీసీ యాక్చువల్లీ, వాళ్ళకి కొంత డిఫికల్ట్గానే అనిపిస్తుంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఎలా ప్రిపేర్ అండి సీసాట్ పేపర్? సీసాట్ కూడా నేను ఏంటి అంటే కొంత నేను ఇనీషియల్గా క్లాసెస్ తీసుకున్నప్పుడు సీసాట్ కూడా మాకు ఏంటి అంటే యాప్టిట్యూడ్కి ఉంటాయి, అంటే పర్సంటేజెస్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, లేదా ప్రాబబిలిటీ, పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్, టైమ్ అండ్ వర్క్. సో అలా మనకి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మనకి టాపిక్ వైజ్ తెలుస్తుంది దేని నుంచి అడుగుతున్నారు అని. సో ఆ టాపిక్ వైజ్ మనం ఏంటి అంటే యూ హ్యావ్ టు సాల్వ్ క్వశ్చన్స్, దానికి చెయ్యాలి సీసాట్. అండ్ ప్యాసేజ్ అనాలిసిస్ అనేది దానికి కూడా ప్రాక్టీసే. నేను ప్యాసేజ్ అనాలిసిస్లో కొంత స్ట్రాంగ్గా ఉండేదాన్ని, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. సో యాప్టిట్యూడ్లోనే ఎక్కువ ఫోకస్ చేశాను. సో టాపిక్ వైజ్ తీసుకొని దానికి కొంత బేసిక్ ఫార్ములే అండ్ కొంత బేసిక్ ప్రాక్టీస్ చేసుకొని ఫైనల్గా ఫుల్ లెంత్ పేపర్స్ సాల్వ్ చేయాలి సీసాట్కి కూడా. సో అప్పుడే మనకి ఏంటి అంటే ఫియర్ అనేది పోతుంది. బట్ ద వన్ స్ట్రాటజీ దట్ ఐ వుడ్ సజెస్ట్ టు ఆస్పిరెంట్స్ ఇస్ ఎవ్రీడే మనం అట్లీస్ట్ కొన్ని డైలీ క్విజెస్ అయినా సాల్వ్ చేయాలి ప్రిలిమ్స్కి సంబంధించి. సీసాట్కి కూడా లాస్ట్ ఎగ్జామ్కి ఒక 3 months ముందు నుంచి ఎవ్రీడే ఒక 4 to 5 సీసాట్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయగలగాలి. అండ్ మెయిన్స్కి వచ్చేసరికి యాజ్ ఐవ్ టోల్డ్ యూ, నోట్స్, రీడ్, రివైజ్, ప్రాక్టీస్ ప్రతిరోజు. సో అంతే. ఈ 6 అటెంప్ట్స్ ఇచ్చినప్పుడు మీరు కోచింగ్ అంతా ఎక్కడ తీసుకున్నారండి?
కోచింగ్ అంటే మ్యామ్ యాక్చువల్లీ నేను వైజాగ్లో లక్ష్య ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ దేర్. సో అక్కడ కుమార్ సార్ అని చెప్పేసి ఆయన దగ్గర నేను ఏంటి అంటే ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ 2015 నుంచి 2017 వరకు అక్కడే ఉన్నాను, నేను చేశాను. సో కొంత జనరల్ స్టడీస్లో బేసిక్ ఓవర్వ్యూ లేదా ఫౌండేషన్ అనేది కొంత స్ట్రాంగ్ అవ్వడానికి నాకు అది హెల్ప్ఫుల్ అయింది. బట్ లేటర్ ఆన్ మనకి ఏంటంటే ఇంకా వైజాగ్లో నాకు ఒక ప్రాపర్ పియర్ గ్రూప్ అనేది దొరక్క అండ్ డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ ఎస్ వెల్ నేను ఏంటి అంటే బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాను. బెంగళూరులో ఇన్సైట్స్ ఆన్ ఇండియా అనే ఒక ఇన్స్టిట్యూట్లో నేను ఏంటంటే కోచింగ్ తీసుకున్నాను ఒక 1 year పాటు 2018 to 19. అక్కడ మెయిన్స్ రాశాను, బట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఐ కుడ్ నాట్ కంటిన్యూ, అంటే మెయిన్స్ కూడా క్లియర్ చేయలేదు, తిరిగి వచ్చేసాను అనమాట నేను. అండ్ ఫైనల్గా మనకి ఏంటి అంటే అప్పటి నుంచి మళ్ళీ ఇంట్లోనే కోవిడ్ కూడా వచ్చేసింది కదా లాస్ట్ 2 years. బట్ లాస్ట్ లెగ్ ఆఫ్ ప్రిపరేషన్లో మాత్రం ఫోరం ఐఏఎస్ అని చెప్పేసి ఫోరం ఐఏఎస్లో నేను ఏంటంటే టెస్ట్ సిరీస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ 2 కూడా తీసుకున్నా. 2020లో టెస్ట్ సిరీస్, 2021లోని టెస్ట్ సిరీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ తీసుకున్నా. ఐ థాట్ ఇట్ వాస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఇన్ అడిషన్ టు దాట్ యాక్చువల్లీ నాకైతే టాపర్స్ నోట్స్ నేను డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఋషికేష్ రెడ్డి సార్ ఆయన తాలూకా నోట్స్ ఏదైతే ఉంటుందో వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు హిమ్. సో ఆయన నోట్స్ కూడా నేను డౌన్లోడ్ చేసుకుని ఇట్ వాస్ హెల్ప్ఫుల్ ఫర్ మీ అక్రాస్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. చూసాను మీతో చూసాను. సో హంబుల్, సో సింపుల్, అసలు వెరీ గివింగ్ అనిపించింది నాకైతే ఆయనది. ఇట్ వాజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ యాక్చువల్లీ. ఓకే, సో ఎస్.